జమిలీ ఎన్నికలపైన సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినా అమలు జరిగేది 2029 సంవత్సరంలోనే అన్నారు. జమిలీ పైన అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినా అవి ఎగ్జాక్ట్ అమలయ్యేది మాత్రం 2019 సంవత్సరంలోనే అన్నారు. జమిలీ పైన అవగాహన లేని వైసీపీనే ఇలా పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా విమర్శించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో కొంచెంసేపు చిట్ చాట్ నిర్వహించారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. జమిలీ ఎన్నికల గురించి సోమవారం పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నారు అనే చర్చ అయితే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగానే ఇక్కడ కూడా 2029 నాటికే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎటువంటి ఏదైతే ముందస్తు గానీ అట్లా జరిగే అవకాశం ఉండదు. జమిలీ వలన ఇబ్బంది అయితే ఉండదనే విధంగా కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు అవగాహన లేకుండా ఏదో మాట్లాడుతున్నారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో వారి వైఖరిపై మండిపడ్డారు. జమిలీ ఎన్నికలు సాధారణంగానే 2029లోనే వస్తాయని చెప్పారు. అదేవిధంగా అనేక అంశాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను అయితే వ్యక్తం చేశారు. నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, వారి డ్రామాలు ఎవరు కూడా పట్టించుకోరని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఏదో రాష్ట్రంలో కూడా సాధారణంగా జరిగే ఎన్నికల ప్రక్రియ సాగునీటి సంఘాలు కావచ్చు, సొసైటీ ఎన్నికలు కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అవి జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎటువంటి ఇబ్బంది లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఎల్కే అద్వానీ ఆరోగ్య పరిస్థితి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకి అద్వానీకి ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 99లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అద్వానీ చాలా సహకరించారని కూడా ఆయన ఏదైతే ఆయనకి తనకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారో ఆయన త్వరగా కోలుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి కూడా ప్రజల్లో విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు తాను విజన్ 2020 ఏదైతే కళలు సాకారం చేసేందుకు ఒక డాక్యుమెంట్ రూపొందిస్తే అదంతా కూడా ప్రజల కళలు సాకారం అయ్యాయి. ఈనాడు విజన్ 2020 డాక్యుమెంట్ ప్రజలందరూ కూడా చూశారు. అదే విధంగా ఇప్పుడు విజన్ 2047 కూడా అదే విధమైన విజన్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. ఇది కాలేజీ పిల్లలకు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నిటికీ మొత్తం కూడా శిక్ష జరిగే విధంగా కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా విజన్ 2047లో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది కూడా 10 సూత్రాలతో నిన్నే ఒక ఆవిష్కరణ చేశాం. అదంతా కూడా విస్తృతంగా సమాజంలో చర్చ పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పదంగా ముందుకు తీసుకెళ్తామని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సంధ్య. రైట్ రవిచంద్. సో మీడియాతో చిట్చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జమిలీ ఎన్నికలపైన ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ జమిలీ అనేది అమల్లోకి వచ్చినా కూడా ఎన్నికలు 2029లోనే జరుగుతాయి అని చెప్పి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ అంశం పైన వైసీపీని కూడా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది.